ప్రకాశం జిల్లా ఒంగోలులో పీవీఆర్ హై స్కూల్ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టుపాటి రవికుమార్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అన్ని దానాల కన్నా విద్యాదానం అత్యంత గొప్పదని మంత్రులు పేర్కొన్నారు. తరాలు మారినా యుగాలు మారినా విద్యకు ప్రత్యామ్నాయం లేదని మంత్రి రవికుమార్ అన్నారు. విద్య నేర్చుకుంటే తనతో పాటు 10 మందిని బతికించే స్థాయి ఉంటుందన్నారు. పీవీఆర్ హై స్కూల్ అభివృద్ధికి సమీపంలో ప్రిమెట్రిక్ హాస్టల్ నిర్మిస్తామని మంత్రి ప్రకటించడం జరిగింది. తూర్పుపాలెంలో ఉన్న హాస్టల్ను 3.70 కోట్లతో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు సహకారంతో నిర్మించనున్నట్లు తెలిపారు. విద్య ద్వారానే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని ప్రజా ప్రతినిధులు స్పష్టం చేశారు. విద్యాదానం గొప్పది, చాలా గొప్పదన్నమాట. తరాలు మారినా యుగాలు మారినా విద్యను మించింది లేదనమాట. ఏదైతే భోజనం అయితే ఒక పూట పెడితే సంతృప్తి పరుస్తాం, కానీ విద్యను ఇస్తే వాడు బతకటంతో పాటు 10 మందిని బతికించగలిగిన గొప్పది ఏదైనా ఉందంటే ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో ఒక్క విద్యకు మాత్రమే చెల్లిదని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అలాంటి పీవీఆర్ సాధారణంగా మిడిల్ క్లాస్ పీపుల్తో పాటు పూర్ పీపుల్కి గవర్నమెంట్ స్కూల్స్కి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నాయి. ఈరోజు విద్యాశాఖ మంత్రులు లోకేష్ గారు ఎడ్యుకేషన్లో సబ్జెక్ట్ కరికులం దగ్గర నుంచి ఏ స్థాయిలో ఉన్న విద్యార్థి అయినా కానీ మంచిగా రాణించాలి, వారు ఉన్నత స్థితిలో ఉండాలి, స్కిల్ డెవలప్మెంట్తో సహా పూర్తి స్థాయిలో ఇవ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాల బలోపేతాన్ని లక్ష్యంగా పెట్టుకొని ముందుకెళ్తున్నామనే విషయం తెలియజేసుకుంటూ ఈ స్కూల్లో మరింత మంది విద్యార్థులు మరింత ఉన్నత స్థానాలకు రావాలి. అదేవిధంగా